సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. ఒకచోట చెల్లని కాసు మరో చోట ఎలా చెల్లుతుందని ప్రశ్నించే చంద్రబాబు నాయుడు ఎందుకు చంద్రగిరి నియోజకవర్గాన్ని వదిలిపెట్టారో చెప్పాలని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. బుధవారం ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, గతంలో ఈనాడు పేపర్ అంటే నమ్మకం ఉండేదని, నేడు ఆ నమ్మకం పోయిందన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఎల్లో మీడియా అధికార పార్టీ నేతలపై అసత్యాలు రాస్తూ జాకీల మీద జాకీలు పెట్టి మరీ తెలుగుదేశం పార్టీని లేపి అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు దండుకునేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. ఉచితంగా ఇచ్చిన ఆ పత్రికలను నేడు చదివే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి జగన్ విధానమని, ఎన్నికల నినాదం కాదని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి మంచి జరిగితేనే తమకు ఓటు వేయమని జగన్ చెబుతున్నారని వివరించారు. ప్రజలంతా చంద్రబాబు నాయుడును నమ్మవద్దని మంత్రి సురేష్ అన్నారు. రేపు జరగబోయే ఎన్నికలు వస్తున్నాయి. ముందుగానే మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పేపర్లో మరి వాడి వేడి మరి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎస్సీ నియోజకవర్గాల్లో మరి అభ్యర్థుల్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మారుస్తున్నారని చెప్పి ఒక దుమారం చేస్తా ఉన్నారు. ఈరోజు చెల్లని కాస వీళ్ళు ఇక్కడ చెల్లకపోతే అక్కడ చెల్తారా అని చెప్పి వారు మాట్లాడుతున్న మాటలకు నా సమాధానం ఇదొకటి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడుతూ ఉన్నారు, మరి మీరు ఎందుకు మీ యొక్క చంద్రగిరి నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పుష్పాన్ని తెచ్చుకుపోయారు? మీకేం సంబంధం? మరి మీరు హిందూపూర్లోకి వచ్చి మరి బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, సమాధానం చెప్పాలి. గుడివాడలో ఎందుకు పోటీ చేయట్లేదు చెప్పాలి. ఈరోజు మమ్మల్ని మా యొక్క బలాల్ని బలహీనతల్ని పరిగణలోకి తీసుకొని మమ్మల్ని ఏదో విధంగా చట్టసభల్లో కూర్చోబెట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు జగనన్న తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏదో విధంగా దాన్ని అడ్డుకొట్టాలని, దాన్ని జీవించుకోలేక వారు మాట్లాడుతున్నటువంటి మాటలు దయచేసి ఒక్కసారి గమనించారు. నాకు కూడా ఇంతకుముందు కొన్ని పేపర్లు అంటే గౌరవం ఉండేది, ముఖ్యంగా ఈనాడు అంటే. ఈరోజు దాని విలువ కూడా లేదు. ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఊరికి పేపర్లు వేసినా కూడా డబ్బులు లేక ఇంటింటికి వచ్చి పేపర్లు పడేసినా కూడా చదివే ప్రయోజనం లేదు. అందులో ఉన్నటువంటి వార్తలు అసత్యాలు కేవలం జాకీ బట్టి బండిని పైకి ఎట్లా లేపాలనుకుంటున్నామో అట్లా జాకీల మీద జాకీలు పెట్టి తెలుగుదేశం పార్టీని పైకి తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టి డబ్బులు దోచుకొని పంచుకోవాలనే ఒక దురాలోచన ఈ రోజు ఎల్లో మీడియా చేస్తా ఉందనే విషయాన్ని మీరు గమనించండి. ఈ రోజు నేనే ఉదాహరణ. మరి ఆ రోజు నన్ను మరి జగనన్న మొహం చూసి, జగనన్న బొమ్మ పెట్టుకొని దివంగత నేత పెద్ద నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతు బంధువుగా ఆయన చేసినటువంటి పథకాలను పెట్టుకొని మేము వెళ్తే సంతనోత్తరపాడులో ప్రజలు ఆశీర్వదించారు. మళ్ళా ఎర్రగొండపాలెంలో ప్రజలు ఆదరించారు. ఈ రోజు కొండేపి నియోజకవర్గానికి మరి ఈ రోజు అక్కడ అవసరం అని చెప్పి జగనన్న అక్కడికి ఇస్తుంటే మాటలు చూటలు వెళ్తా ఉన్నాయి. ఈ రోజు జగనన్న ఒకటే నేను చెప్తున్నా, ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి జగనన్న యొక్క విధానం, జగనన్న ప్రభుత్వం యొక్క విధానం. అది ఎన్నికలకు వచ్చే నినాదం కాదు. మనల్ని, మన బీసీ, ఎస్సీ, ఎస్టీని కేవలం ఎన్నికల్లో మరి ఓటు బ్యాంక్ వాడుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని నమ్మొద్దండి. ఈ రోజు ఒకటే జగనన్న ధైర్యంగా అంటున్నాడు, మీ కుటుంబానికి మంచి జరిగిందా, మీరు లాభపడ్డారా లేదా, మీ సామాజిక వర్గం అభివృద్ధి చెందిందా లేదా చూసి అప్పుడు నిర్ణయం తీసుకోవడని సవినయంగా మరి వారు చెప్తున్నటువంటి మరి విషయాన్ని, ధీమాగా చెప్తున్నటువంటి విషయాన్ని, నమ్మకంతో విశ్వాసంతో చెప్తున్నటువంటి విషయాన్ని గమనించి ఆయనే మన భవిష్యత్తు, మన పిల్లలకు భవిష్యత్తు, మన రాబోయే తరాలకు కూడా ఆయన మీద మనం నమ్మకం పెట్టాలని చెప్పి కూడా